అయిపోతే వర్షాకాలం కదా, అప్పుడు వచ్చినప్పుడు మనకు చాలా వరకు రోడ్ల మీద చెట్లు పడిపోయి ఉంటాయి. అప్పుడు మన దగ్గర ఉన్న మిషన్లు ఉన్నాయి కదా, ఆ మిషన్లు ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది ఆ మిషన్ల గురించి ఇది మీకు యూజ్ కాకపోతే ఏంటంటే మీకు చెప్పి ఉన్నది అనుకోండి, మీరు కూడా ఎప్పుడైనా కూడా మీ దగ్గర ఉన్న మిషన్లతో అయినా కూడా దగ్గరలో ఉన్న వాళ్ళతోటైనా వర్క్ చేయించవచ్చు. ఇలా మనకు ఛార్జింగ్ అనేది ఈ విధంగా చూసుకోవాలండి. ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్, లేకపోతే ఇది రన్ కావాలి. ఎందుకు మీకు గల్లీలో ఉంది, గల్లీలో సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, అప్పుడు మాత్రం ఈ బ్యాటరీ అనే ద్వారా మాత్రమే కట్ చేయవచ్చు. లేదు ఇక రోడ్డు మీద ఉంది అనుకోండి, ఎలక్ట్రికల్ దాంతో కట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు 30 minutes వరకు వర్క్ చేయగలుగుతుంది. ఆ తర్వాత మరి ఎట్లా ఏ విధంగా చేయాలంటే ఇంకో బ్యాటరీ ఉండదు అన్నట్టు. వర్క్ అయిపోయేంత వరకు ఇది ఒకటి ఫుల్ అయితేనే ఉంటే ఇంకొకటి వర్క్ చేస్తూనే ఉండాలి. ఆ విధంగా మనం వర్క్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఒక సెకండ్కి దాదాపు ఒక 60 రన్ అవుతుంది. ఓకేనా, చాలా షార్ప్ ఉంటుంది. ఇది ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పినా మన దగ్గర కరెంటు లేనప్పుడు మీరు ఈ బండ్లు ఎక్కడ చూసుంటారు కదా, చాలా వరకు ఓన్లీ జోన్లో మాత్రము రోడ్ల మీద మాత్రమే ఉంటాయి. ఇక్కడ గల్లీలో లైన్ పెట్టుకొని ఏముంటుంది. ఎందుకంటే ఇది జనాలు అందరి కోసం ఇది గవర్నమెంట్ పంపిస్తుంది కాబట్టి మీరు అందరు కూడా ఇంకా డైరెక్ట్ ఇవ్వండి. మీరు లేకుండా అవుతుందా? చూడండి వచ్చినాయా, ఎంత నైట్ అయినా కూడా వర్క్ చేయొచ్చు. కానీ దీనికి వేరియేషన్ ఏంటంటే అదేమో పెద్ద వుడ్ కట్ చేయడానికి, ఇది ఓన్లీ బ్రాంచెస్, చిన్న బ్రాంచెస్ మనకి ఎక్కడైనా రోడ్డు మీదకి అక్కడికి వచ్చినప్పుడు బ్రాంచెస్ మనకు రొటీన్ అవుతుంది, రొటేషన్. దీన్ని మనం పెద్దగా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నేను పొట్టుకున్నా కదా అట్లా పొడుచున్నా కదా చెప్తాను ఎగ్జాంపుల్. ఇంకా హైట్ ఉంటుంది అనుకోండి మనకి ఇట్లా మనకి అవుతుందా అవట్లేదు చూడండి. దీని పేరు ఏమని చెప్పాను గుర్తుందా? దీని పేరు హోల్సా. వెరీ గుడ్ సార్, చూడండి వీడియో తీసుకున్నా కూడా అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అంతే అవేర్నెస్ రేపు రాబోయేది. ఓకే, అక్కడ ఒక మిషన్ ఖరాబ్ అయినా కూడా ఇంకో మిషన్ ఉంటుంది, ఒక సిలిండర్ ఖరాబ్ అయినా కూడా ఇంకోటి ఉంటుంది. ప్రతి దాంట్లో 2 ఐటెం ఉంటుంది. ఇది నడవట్లేదు కదా అని మేము వర్క్ చేయకుంటే ఏమి వెళ్తామో 100% మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా వర్క్ చేసి వెళ్తాం. అప్పుడు అవసరం అనుకుంటే ఈ వెహికల్కి ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, వేరే వెహికల్ అయినా కూడా రప్పిస్తాం. మొత్తం మన దగ్గర వచ్చేసి 30 వెహికల్ ఉన్నాయి, ఒక్కటి కాదు 30 వెహికల్ ఉన్నాయి. కంపల్సరీ వర్క్ చేస్తాం. ఫైర్ కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఉంటాయి. ఇంతకుముందు ఏ డిపార్ట్మెంట్ సపరేట్ కదా అన్నీ కలిపేశారు. ప్రమాదం వస్తే అందరూ వచ్చేయాలంటే ఆడొస్తాను వీడొస్తాను వాడు చెప్పాల్సిన. రోడ్డు మీదైనా ఎక్కడైనా చెట్టు పడిపోయినప్పుడు మాకు కంప్లైంట్ ఇవ్వండి. మేము వితిన్ 15 to 20 minutes మీ యొక్క కంప్లైంట్ జిహెచ్ఎంసీ నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ చెప్తాను. ఫైర్ అయినప్పుడు ఇలాంటి డోర్లకు కానీ లాకులు పడతాయి కదా, అప్పుడు మనము దీన్ని పేరు వచ్చేసి బోల్ట్ కటర్ అంటాడు. చాలా సింపుల్గా కట్ అవుతుంది, చూస్తే ఉంటుంది కదా, ఇట్లా అంటే కట్ అయిపోతుంది. దీని పేరు ఏం పేరు అని చెప్పాను? హల్కా ఉంది కానీ హల్కా ఉంది అనుకున్నారా?
దీని పేరు ఐడియా ఉందా ఎవరికైనా? మాగా గ్యాలం అంటారు తెలుగు. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. గ్యాలం. దీని పేరు వచ్చేసి పాతాల గడియ అంటారు. ఇది దేనికి యూజ్ చేస్తామంటే మేము ఓన్లీ ఇది ఒక్కదానికి మాత్రమే యూజ్ అవుతుంది, డెడ్ బాడీలు తీయడానికి మాత్రమే. డెడ్ బాడీలు ఎవరైనా చనిపోతారు కదా ప్రమాదవశాత్తు, ఈ ట్యాంక్ బండ్లలో ఈ నాలాలలో ఎక్కడైనా పడి ఉంటారు కదా, అప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలి. దీన్ని మనం డైరెక్ట్ కాకుండా ఇట్లా ఒక రూప్ కట్టుకోవాలి. అవి దొరికినాయా? ఫైర్ బ్లాస్ట్ అయినా మనం అది ఫైర్ బ్లాస్ట్ చేసి ఉన్నాయా? ఈ విధంగా కట్టుకోవాలండి, సింపుల్. ఇది చూస్తేనేమో ఇట్లా అనిపిస్తుంది, చేస్తే సింపుల్గానే ఉంటుంది. కాకపోతే బాడీ దొరకాలంటే కొద్దిగా టైం పడుతుంది. పోగానే కూడా దొరుకుతుంది, ఓసారికి బాడీ దొరకదు. ఏంటంటే వాళ్ళు పడ్డక్కడ స్పాట్ మనకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు పడ్డది వీడు చూడడు. పడేటప్పుడు చూస్తే వీడే డైరెక్ట్ పోయి కాపాడుకుంటారు. కాబట్టి ఈడ పడ్డ అంటే ఆడదేలు ఆడాలి, ఆడపడితే ఈడదేలు ఆడాలి. మాకు వచ్చేసి బోటు కూడా ఉంది, రబ్బర్ బోటు. ఇస్తాం అందరికీ మొబైల్ ఇది వేసుకోవాలి. బిఎస్ ఇట్లా ఇది వేసుకోవాలి, తీయాలి, కాపాడాలి. ఆక్సిజన్ నీళ్ళలో డ్రైవ్ చేయని చూడండి, బాడీని తీసేది ఒకటిదా, బాడీని తీసి రాక్ గార్డెన్ ఐడియా ఉందా? రాక్ గార్డెన్ రాక్ గార్డెన్ ఐడియా. రాక్ గార్డెన్లో బాడీని తీసేది వేసిండే బాడీ బోట్లు వేసుకొని తీసుకొని వస్తుంది. కింది నుంచి రావాలి, కింది నుంచి ఫోన్ చేసుకున్న మాత్రమే రావాలి. సార్ ఒక 5 వేడి లేకపోయినా వేడి వచ్చారు. వీళ్ళు వేసుకుని వీళ్ళందరూ కాపాడుతారు.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు మన సుందరయ్య పార్క్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపు నుంచి టీం వచ్చారు. మన వాకర్స్ అందరూ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశారు. సో వారికి చాలా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాము. మనం జనరల్గా ఈ వెహికల్ని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ పార్క్ చేసిన తర్వాత చూస్తాము. వీటి గురించి ఎవరికి కూడా ఇంటరాక్షన్ ఉండదు. సో మన శ్రీను ఈ వెహికల్ మేనేజర్ అందరితోటి చాలా నీట్గా అర్థమయ్యే విధంగా సింపుల్ వర్డ్స్ తోటి ఎగ్జిబిట్ చేస్తూ వాటిని ఎలా వాడాలో చెప్పారు. సో ఈ టీం అందరికి కూడా మనము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.